సాయంత్రం సభ పెట్టి ఈ యొక్క విజయానికి సంబంధించి కూడా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. అండ్ మనం అలాగే అస్సాంలో చూసుకుంటే ఎన్డీఏ 101 సీట్లను గెలుచుకొని తన యొక్క హవాను అక్కడ కొనసాగిస్తుంది. అండ్ ఐఎన్సీ వచ్చేసి అక్కడ 23 సీట్లకే పరిమితమైంది. అండ్ మనం హైయెస్ట్ అంటే ఈ రోజు టాక్ ఆఫ్ ది ఎలక్షన్స్ ఏంటంటే తమిళనాడులో ఎవరు ఊహించినటువంటి విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి విజయ్ గురించే కూడా ఈ రోజు సర్వత్రా కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే టీవీకే పార్టీ 104 సీట్లను సాధించి ఎవరు ఊహించని స్థాయిలో తన యొక్క మార్క్ ని క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే తనకు ఎలక్షన్స్ కి ముందు ఒక సభ పెట్టినప్పుడు కూడా ఆ సభలో కొంతమంది మరణించడం వల్ల ఒక కేసు అనేది జరిగింది. అండ్ అలాగే తను ఏదైతే ఉందో తన లాస్ట్ సినిమాని కూడా రిలీజ్ కాకుండా ఆపడం జరిగింది. అండ్ అలాగే ఎలక్షన్స్ కి 3 months ముందు కూడా తన ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో వైఫ్ అనేది కూడా విడాకుల ఘటన కూడా మనం చూసాం. అంటే ఇన్ని జరిగినప్పటికీ కూడా విజయ్ ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా తన యొక్క కృత నిశ్చయంతో ఏదైతే అనుకున్నాడో కూడా దాన్ని సాధించి చూపించాడు ఈ రోజు. సో ఇంక మనం అలాగే కేరళలో చూసుకుంటే ఎల్డీఎఫ్ 37 అలాగే యూడీఎఫ్ 100 స్థానాలతో కైవసం చేసుకున్నట్లుగా కూడా ఆల్మోస్ట్ తెలుస్తుంది. అండ్ చూద్దాం అంటే ఈ యొక్క ఓవరాల్ ఎలక్షన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శైలజ అందించబోతున్నారు. శైలజ చెప్పండి ఏంటి అంటే మనం ఓవరాల్ గా చూసుకుంటే కొన్ని ప్లేసెస్ లో ఇప్పటికే కూడా విజయం ఖరారైనట్లుగా కనిపిస్తూ ఉంది. అండ్ ఏదైనా కూడా ఎండ్ ఆఫ్ ది ఈవినింగ్ వరకు కూడా చూడాలి మనం. అయితే ఎలా చూడొచ్చు అంటారు? అటు చూసుకుంటే అక్కడ బీజేపీ పశ్చిమ బెంగాల్లో, ఇటు చూసుకుంటే తమిళనాడులో టీవీకే పార్టీ దూసుకెళ్తున్నారు, వారి యొక్క హవాని కొనసాగిస్తున్నారు. సో ఓవరాల్ గా ఎలా చూడొచ్చు అంటారు శైలజ? రైట్, మొత్తానికి 5 రాష్ట్రాల్లో ఏదైతే ఇటు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో కూడా ఆల్రెడీ 3 రాష్ట్రాలలో కూడా ఇటు బీజేపీ తన హవాను కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అదే విధంగా ఏదైతే 24 నెలల కాలంలోనే ఇటు టీవీకే పార్టీ స్థాపించి టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నది కూడా ఇటు విజయ్, అదే విధంగా విజయ్ అభిమానులు, అదే విధంగా టీవీకే పార్టీ కార్యకర్తల్లో కూడా కొంత ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే టీవీకే పార్టీ స్థాపించి కేవలం 24 నెలలు కావస్తుంది. 24 నెలల్లో కూడా మరి విజయ్ హ్యాట్రిక్ చూస్తున్నాము. విజయ్ హ్యాట్రిక్ ఏ విధంగా కొనసాగుతుంది, అదే విధంగా అటు డిఎంకే అధికారంలో ఉన్న డిఎంకే ని కూడా ఇటు వెనకకు నెట్టేసి మరి ఇటు టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి టీవీకే పార్టీ అటు బీజేపీ తోట లేకపోతే ఇటు డిఎంకే తోట, అదే విధంగా మరి చూసుకున్నట్లయితే కాంగ్రెస్, అదే విధంగా పీఎంకే ఈ పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా ఈ రోజు సాయంత్రం వరకు తేలనుంది. అదే విధంగా పశ్చిమ బెంగాల్ చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో దాదాపు 15 సంవత్సరాలుగా ఇటు మమతా బెనర్జీ అధికారంలో ఉంటూ వస్తుంది. ఏదైతే మమతా బెనర్జీ పై గతంలో కొన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా తను ఏవైతే తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలని ప్రజలు తనని 15 సంవత్సరాలుగా తనను అధికారంలోకి తీసుకొస్తున్నారు. అంటే 3 దఫాలుగా తనను అధికారంలోకి తీసుకువచ్చారని చెప్పేసి కూడా కొంత అయితే మనం చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రకటించిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తనను 3 సార్లు అధికారంలోకి తీసుకురావడానికి కూడా సంక్షేమ పథకాలు చాలా వరకు సహాయపడ్డాయని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. కానీ ఈసారి మాత్రం అక్కడ బీజేపీ అయితే ఏదైతే 2011లో చూసుకున్నట్లయితే బీజేపీ అక్కడ ఒక్క స్థానం కూడా గెలవలేని పరిస్థితి. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే అక్కడ మొత్తానికి దాదాపు చాలా సీట్లు కూడా అక్కడ బీజేపీ ఖరారు చేసుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఏదైతే అమిత్ షా, అదే విధంగా ప్రధాని మోదీ అక్కడ చేసిన పర్యటనలు కావచ్చు, గతంలో పశ్చిమ బెంగాల్లో ఇటు మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పుడు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కావచ్చు, అదే విధంగా ఇటు అమిత్ షాని కావచ్చు, వీళ్ళ పర్యటనలు అక్కడ చేయకుండా, ఏదైతే ఎలక్షన్ కి సంబంధించి పర్యటనలు కూడా అక్కడ చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేసినప్పటికీ కూడా మరి ఈ రోజు భద్రతా బలగాల నడుమ కూడా ఇటు మోదీ, అదే విధంగా అమిత్ షా పర్యటనలు కొనసాగిన పరిస్థితి మనం చూస్తున్నాము. మరి దానికి అనుగుణంగానే ఇటు బెంగాల్ ప్రజలైతే బీజేపీ ప్రభుత్వానికి నమ్మకం కట్టబెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని చెప్పేసి కూడా మరి ఇటు బీజేపీ నాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఇటు కేరళ, అదే విధంగా అస్సాం, పుదుచ్చేరి వీటిలో చూసుకున్నట్లయితే పుదుచ్చేరిలో కూడా మరి ఇటు బీజేపీ వార్ వన్ సైడ్ లాగా కొట్టిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కేరళలో ఇటు కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా అస్సాంలో కూడా ఇటు బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా ఈ రోజు సాయంత్రం వరకు మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా మరి దీనికి పూర్తిగా అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే 5 రాష్ట్రాలలో ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అదే విధంగా ఇటు తమిళనాడు చూసుకున్నట్లయితే ఇవి 2 బాగా చర్చానీయాంశంగా మారుతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఇటు మమతా బెనర్జీకి సంబంధించి, అదే విధంగా ఇటు తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ కి సంబంధించి కూడా ఇవి చాలా ప్రధానంగా సంచలనం సృష్టించిన పార్టీలు